ఎందెందు వెతికినా అందందు కల్తీ దర్శనమే. ప్రతి చిన్న విషయంలోనూ కల్తీ అడుగడుగునా తాండవిస్తోంది. తినే తిండి ఎప్పుడో కల్తీ అయిపోయింది. ఉదయం లేస్తే చంటి పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు పాలు ఎంతో అవసరం. పాలు లేకపోతే రోజు గడవని పరిస్థితి. పిల్లల ఎదుగుదల కోసం తల్లిదండ్రులు రోజు పాలు తాగిస్తారు. ఇక పెద్దవాళ్లైతే గొంతులో టీ కాఫీ పడదే రోజు మొదలెట్టరు. అలాంటి పాల వినియోగం జరుగుతుంటుంది. గ్రామాల్లో అయితే అక్కడక్కడ స్వచ్ఛమైన పాలు దొరికినా పట్టణాల్లో మాత్రం ప్యాకెట్ పాలే గతి. మంచి పాల కోసం బ్రాండెడ్ మిల్క్ను కొనుగోలు చేస్తున్నారు. దాన్నే ఆసరాగా చేసుకున్న కొందరు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. బ్రాండ్ ముసుగులో స్వచ్ఛమైన పాలను కూడా కల్తీ చేసేస్తున్నారు. సామాన్యం కావాలి సారా మనలా ఒక రైతు ఒక బరి మనం అందరూ కాదు ఇరవై ఊలైంది ఒక్కరే కాదు అది చూసిన తర్వాత చూద్దాం. సిద్దిపేట జిల్లాలో కల్తీ పాలు కలకలం రేపింది. చేర్యాలలోని ప్రభుత్వ అనుబంధ సంస్థ విజయ డైరీలో కొందరు కేటుగాళ్లు పాలను కల్తీ చేస్తుండగా అధికారులు పట్టుకున్నారు. పాలల్లో వెన్న శాతం ఎక్కువ రావడానికి ఉప్పు చక్కెర కలిపి విక్రయిస్తున్నారు. హైదరాబాద్లోని విజయ డైరీ ప్రధాన కేంద్రానికి పాలు తీసుకువెళ్లగా బాగోతం బయటపడింది. విషయం బయటకు పొక్కడంతో చేర్యాల విజయ డైరీ మేనేజర్తో పాల ఉత్పత్తిదారులు వాగ్వాదానికి దిగారు. కల్తీ చేసిన 52 క్యాన్ల పాలను రైతులు పారబోసేశారు. ఎంతో నమ్మకంగా ప్రభుత్వ అనుబంధ సంస్థల్లోనే ఇలాంటి కల్తీలు జరిగితే ప్రజల పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. ఇలా జరిగితే ఇక ప్రజలు తమను నమ్మే పరిస్థితి ఉండదని, రైతులు రోడ్డున పడాల్సి వస్తుందని మండిపడుతున్నారు. సేవ్ రావాలి కదా. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, సిద్దిపేటలో పాల కల్తీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో ఒక విజయ డైరీకి సంబంధించిన పాల ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ముడి పదార్థాలు కలిపి పాలను కల్తీగా చేసి విక్రయిస్తున్నారని చెప్పి చాలా సందర్భాల్లో ఫిర్యాదు రావడంతో ఈ యొక్క పాలను మాత్రం శాంపిల్ పంపించడం జరిగింది. శాంపిల్ పంపించిన తర్వాత దాంట్లో వెన్న శాతం పెంచడానికి కోసం ఉప్పు, అదేవిధంగా చక్కెర ఇలాంటి ముడి పదార్థాలు అందులో కలిపి విక్రయిస్తున్నారు. దాంతో పాటు ఇదంతా కూడా పాలు నాణ్యత కోసం అని చెప్పి ఎవరైతే పాల కేంద్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో ప్రభుత్వ అనుబంధ సంస్థ విజయ డైరీ కూడా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతుందని చెప్పి చాలా సందర్భాల్లో రైతులంతా ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు 3 మాసాల నుంచి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. మేనేజర్ వీటన్నిటిని కూడా నిన్న శాంపిల్ పంపించిన తర్వాత శాంపిల్లో ఉప్పు అధికంగా, అదేవిధంగా చక్కెర, ఇలాంటి యూరియా ఇలాంటి పదార్థాలు అధిక శాతంలో ఉన్నాయని చెప్పి అక్కడ నివేదిక రావడంతో ఈ రోజు మాత్రం ఉదయం 5 గంటలకు వెళ్ళిన తర్వాత 8 గంటల వరకు కూడా అక్కడ విజయ పాల డైరీకి సంబంధించిన మేనేజరు చేర్యాల పాల కేంద్రానికి రాలేదు. ఆయన తీసుకొచ్చి అతను ముందే 52 క్యాన్ల పాలను మాత్రం అక్కడ పారపోసి నిరసన తెలిపారు. అక్కడ తర్వాత ధర్నా చేశారు. వీటన్నిటిని కూడా విజయ డైరీకి సంబంధించిన రైతులకు మాత్రం ముందుకు రావడంతో ఇక్కడైతే విజయ డైరీకి సంబంధించిన పాల ప్యాకెట్లనే వాటి మీద ఐఏఎస్ గుర్తింపు పొంది నాణ్యత గల ప్రమాణాలు పాటిస్తున్నామని చెప్పి విజయ డైరీ సంస్థ ఇలాంటి కార్యక్రమాలు పాల్గొన్నదని చెప్పి ప్రజల నుండి చాలా సందర్భాల్లో వాళ్ళు టీ కావచ్చు, లేకుంటే చిన్నపిల్లల ఆరోగ్యానికి పాలు తాగించే విషయాలు కావచ్చు, లేకుంటే పెద్దలు కావచ్చు, కనుక సందర్భాల్లో కూడా విజయ పాల డైరీ నమ్మి కూడా ప్రభుత్వ పెద్ద కార్పొరేషన్ హాస్పిటల్ కూడా ఈ విజయ పాల డైరీ పంపిణీ చేస్తుంది. దాంట్లో కూడా అధికంగా పాలు పులిపిపోతున్నాయని చెప్పి పుల్లగొస్తున్నాయని చెప్పి ఫిర్యాదు వచ్చినా కానీ పట్టించుకున్న వాళ్ళంతా ఇదంతా బండారం బయటపడడంతో ఈ కార్యక్రమాన్ని నిరసన తెలిపారు. 52 మంది లీటర్ల పాలను పారబోసిన తర్వాత మీకు రావాల్సిన బకాయిలు ఇవ్వము అని చెప్పి రైతులను బెదిరించిన సంఘటన సరిపోతుంది. దాంతో పాటు అక్కడ చేర్యాలకు సంబంధించిన పోలీస్ స్టేషన్ కూడా అతనిపై ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు అయితే కేసు నమోదు చేయలేదు. ఇక విజయ డైరీతో పాటు మిగతా పాల ఉత్పత్తులు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ అన్ని చోట్ల కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా మనకు సమాచారం వస్తుంది. ప్రియా. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.